భీముడు అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నాడు. అశ్వత్థామ భీముడిని రథమును తన బాణములతో కప్పాడు. భీమసేనుడు అశ్వత్థామపై శరవర్షం కురిపించాడు. ఇరువురు ఒకరి కేతనము ఒకరు కొట్టారు, ఒకరి దేహమును ఒకరు గాయపరుచుకున్నారు. అది చూసిన సూతులు వారిరువురిని అక్కడి నుండి తప్పించారు. అర్జున కుమారుడు శృతకీర్తి శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు శృతకీర్తి విల్లు విరిచి అతడి మీద 7 బాణములు నాటాడు. శృతకీర్తి మరొక విల్లు తీసుకుని 64 బాణములు వేశాడు. శల్యుడు తిరిగి 90 బాణములు వేసి తిరిగి శ్రీకీర్తి విల్లు విరిచాడు. శృతకీర్తి తన గదను తీసుకున్నాడు. శల్యుడు దానిని కూడా విరిచాడు. శల్యుడు శృతకీర్తి సారథిని నరికాడు. రథాశ్వములు బెదిరి రథమును ఎటో లాక్కుని పోయాయి. సహదేవుడు దుశ్శాసనుడితో యుద్ధం చేస్తున్నాడు. దుశ్శాసనుడు సహదేవునిపై నిశిత బాణములు వేశాడు. సహదేవుడు కోపించి 70 బాణములతో దుశ్శాసనుడి కొట్టాడు. దుశ్శాసనుడు సహదేవుడి విల్లు విరిచి 70 బాణములు అతడి మీద వేశాడు. సహదేవుడు కోపించి కత్తి తీసుకుని దుశ్శాసనుడి విల్లు విరిచాడు. దుశ్శాసనుడు కత్తి తీసుకుని సహదేవుని మీద విసిరాడు. సహదేవుడు దానిని మధ్యలోనే విరిచాడు. దుశ్శాసనుడు మరొక విల్లు తీసుకుని సహదేవునిపై 64 బాణములు ప్రయోగించాడు. సహదేవుడు వాటిని మధ్యలోనే తుంచాడు. సహదేవుడు 100 శిలీకములను దుశ్శాసుడి మీద వేశాడు. దుశ్శాసుడు వాటన్నిటినీ 3 బాణములతో తుంచి 2 సాయకములను సహదేవుడి మీద వేశాడు. సహదేవుడు కాంతులు వెదజల్లి ఒక అస్త్రమును దుశ్శాసుడి మీద వేశాడు. ఆ అస్త్రము దుశ్శాసుడి కవచము చీల్చి అతడిని మూర్ఛిల్ల చేసింది. అతడి సారథి వణుకుతూ రథమును అక్కడి నుండి దూరంగా తీసుకువెళ్ళాడు. నకులుడు కర్ణుడిని ఎదుర్కొని, కర్ణ, ఈ రోజు మంచి రోజు కనుక నువ్వు నా ఎదుట పడ్డావు. కురు పాండవుల వైరముకు మూల కారణం నీవే. నిన్ను చంపనిది నా కోపము చల్లారదు. నేటితో నీ ఆయువు సరి అన్నాడు. కర్ణుడు, ఓ నకుల రాజకుమారా, మహాస్త్ర కోవిదుడవైన నువ్వు ఇలా మాట్లాడడం సహజమే. రా, మనిద్దరము యుద్ధం చేసి బలాబలాలు తేల్చుకుంటాము అన్నాడు. కర్ణుడు నకులుని మీద 70 బాణములతో కప్పాడు. నకులుడు కూడా 70 వాడి అయిన బాణాలు నకులుని మీద వేశాడు. మరొక బాణముతో కర్ణుడి ధనస్సు విరిచి 300 బాణములు కర్ణుడి మీద ప్రయోగించాడు. కర్ణుడు మరొక విల్లును తీసుకుని 5 బాణములు నకులుడి వక్షస్థలంలో దింపాడు. నకులుడు 7 బాణములతో కర్ణుడి విల్లు విరిచాడు. కర్ణుడు మరొక విల్లు అందుకుని అప్పుడు ద్రుపదుడి సేనలు నకులుడికి సాయంగా వచ్చాయి. కర్ణుడు అతి క్రూర ప్రాణ ప్రయోగం చేసి వారిని చెదరకొట్టాడు. కర్ణుడు నకులుడి విల్లు విరిచి అతడి హయములను చంపి సారథిని గాయపరిచాడు. అతడి చక్రరక్షకులను చంపి నకులుడి కేతనమును విరిచాడు. నకులుడు కత్తిడాలు తీసుకుని కర్ణుని ఎదుర్కొన్నాడు. కర్ణుడు వాటిని ముక్కలు చేశాడు. నకులుడు గద తీసుకుని కర్ణుడిని ఎదుర్కొన్నాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసి నకులుడి ఆయు పట్టులో బాణములతో కొట్టసాగాడు. నకులుడు ఆ దెబ్బలు భరించలేక పారిపోయాడు. కర్ణుడు వెంబడించి పట్టుకొని, నకులా, నన్ను ఇందాక అనవసరముగా అనరాని మాటలు అనడం తప్పు కదా. మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎన్ని మాటలు మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అని తెలుసుకుని మాట్లాడు. ఇప్పటికైనా నువ్వు నాకంటే తక్కువ స్థాయి వీరుడు అని తెలుసుకున్నావు. యుద్ధము చేసేటప్పుడు నీ బలము ఎదుటివారి బలము తెలుసుకుని యుద్ధం చెయ్యి. అంతేకాని నీకన్నా బలవంతుని ఎదుర్కొని ఇలా పారిపోకూడదు. నీవు నాకంటే చిన్నవాడివి కనుక నిన్ను నేను చంపను. కుమారా, నీవు అర్జునుడి వద్దకు వెళ్ళు అన్నాడు. నకులుడు సిగ్గుతో తల వంచుకొని ధర్మరాజు రథము ఎక్కాడు. నకులుడి పరాభవంతో కర్ణుడు విజృంభించి పాండవ సేనను చిన్నాభిన్నం చేససాగాడు. సారథులను చంపుతున్నాడు, రధికుల తలలు నరుకుతున్నాడు, హయాములను చంపుతున్నాడు, రథములు విరగగొడుతున్నాడు, పాండవ సేనను నిర్మూలం చేస్తున్నాడు. యుయుస్తుడు ఉలూకుడిని ఎదుర్కొన్నాడు. ఉలూకుడు యుయుస్తుని విల్లు విరిచి కేతనము విరిచాడు. యుయుస్తుడు మరొక ధనస్సు తీసుకుని ఉలూకుడి వక్షస్థలం మీద 5 బాణములు గుచ్చాడు. ఉలూకుడు ఒకే బాణంతో యుయుస్తుడి సారథిని చంపాడు. తరువాత రథాసములను చంపాడు. యుయుస్తుడు తన రథము దిగి వేరొక రథం ఎక్కాడు. ఉలూకుడు తన రథమును పాంచాల సేనల వైపు పోనిచ్చాడు. శృతకర్మ నకులుడి కుమారుడైన శతానికుడిని ఎదుర్కొని అతడి సారథిని హయములను చంపాడు. శతానికుడు తన గదను తీసుకుని శృతకర్మ మీద విసిరి అతడి రథము విరిచి అతడి సారథి రథములను చంపాడు.
భీముడి కుమారుడు శృతసోముడు శకునితో యుద్ధం చేస్తున్నాడు. శృతసోముడు శకుని మీద అనేక అస్త్రములు ప్రయోగించాడు. వాటన్నింటినీ ముక్కలు చేసి శకుని వాడి అయిన బాణములతో శృతసోముడి రథము విరిచి కేతనము విరిచి హయములను చంపాడు. శృతసోముడు కిందకు దూకి నేల మీద నుండి శకుని మీద బాణవర్షం కురిపించాడు. శకుని పదునైన బాణంతో శృతసోముని విల్లు విరిచి శృతసోముని కత్తిని శకుని ఒకే బాణముతో ఖండించాడు. విరిగిన కత్తిని విసిరి శకుని విల్లుని విరిచి వెంటనే శృతకీర్తి రథం ఎక్కాడు. కృపాచార్యుడు తన బావగారిని చంపిన దృష్టద్యుమ్నుని చంపాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అతడిని ఎదుర్కొని అతడి మీద అనేక పదునైన శరములు ప్రయోగించి సారథిని హయములను కొట్టాడు. ఇది చూసి దృష్టద్యుమ్నుని సారథి అతడితో, దృష్టద్యుమ్న, ఈ బ్రాహ్మణుడు ప్రజ్ఞాశాలి, దివ్యాస్త్ర సంపన్నుడు. ఇతడితో యుద్ధము మంచిది కాదు. ఇతడిని నువ్వు చంపలేవు. ప్రస్తుతం మన రథమును అవతలకు తీసుకువెళ్దామంటాడు. సారథి ఆలోచన సముచితమని తలచిన దృష్టద్యుమ్నుడు అతడి సూచనకు అంగీకరించి తెలిపాడు. సారథి రథమును అక్కడ నుండి భీమసేనుడి వద్దకు తీసుకువెళ్ళు. కృపాచార్యుడు మహోత్సాహంతో ధనుష్టకారం చేసి శంఖం పూరించాడు. పాండవ సేనలో చొరబడి సేనను నాశనం చేయసాగాడు. శిఖండి కృతవర్మను ఎదుర్కొన్నాడు. శిఖండి కృతవర్మ గుండెలకు గురిపెట్టి 5 బాణములు వేశాడు. కృతవర్మ 60 బాణములతో శిఖండిని నిలువెల్లా కొట్టి అతడి విల్లు విరిచి 60 బాణములతో శిఖండిని నిలువెల్లా కొట్టాడు. శిఖండి మరొక విల్లు తీసుకుని 70 బాణములతో కృతవర్మను శరీరం అంతా రక్తం కారేలా కొట్టాడు. కృతవర్మ ప్రయోగించిన నారాజముల దాడిని శిఖండి మూర్చిల్లాడు. శిఖండి సారథి రథమును అక్కడి నుండి తీసుకువెళ్ళాడు. శిఖండి సైన్యం పారిపోయింది. అర్జునుడు త్రిగర్తులతో యుద్ధం చేస్తున్నాడు. త్రిగర్తులకు శిబి, సాల్వా సంశక్త సైన్యములు తోడైనాయి. త్రిగర్త మహారాజు సోదరులైన సత్యదేవుడు, చంద్రదేవుడు, మిత్రదేవుడు, మిత్రవర్మ, శౌశ్రుతి, సువర్మ, సుశర్మ మొదలైన వారు అతడికి సాయంగా ఉన్నారు. వారంతా అర్జునుడి మీద శరవర్షం కురిపించాడు. ఆ శరములకు చలించక అర్జునుడు వారిపై బాణములు గుప్పించాడు. 5 బాణములు వేసి సౌశ్రుతిని చంపాడు. 8 బాణములతో చంద్రదేవుణ్ణి చంపగా శిలీకములు వేసి శత్రుదేవుడిని చంపాడు. సత్యసేనుడు విసిరిన ఈటె కృష్ణుడి భుజమును చీల్చింది. కృష్ణుడి చేతి కొరడా కింద పడింది. అది చూసి అర్జునుడు కోపోద్రిక్తుడై ఒకే బాణం వేసి సత్యసేనుని తల నరికాడు. మరొక బాణంతో మిత్రవర్మను చంపాడు. అది చూసి త్రిగర్త సైనికులు అర్జునుడిని చుట్టుముట్టారు. అర్జునుడు తన బాణములతో వారిని చల్లా చెదురు చేసి వెండి మొన గల బాణమును వేసి మిత్రసేనుడి తల నరికాడు. మరొక ఇనుప బాణం వేసి సువర్మ వక్షస్థలములో కొట్టాడు. సంశక్తులు అర్జునుడిని చుట్టుముట్టి అర్జునుడి మీద అనేక బాణములు అస్త్రములు వేశారు. వారి ఆర్భాటం చూసిన అర్జునుడు చిరునవ్వి నవ్వి వారి మీద ఇంద్రాస్త్ర ప్రయోగం చేశాడు. ఆ ఇంద్రాస్త్రము నుండి అనేక బల్లము, అంజలికము మొదలైన అనేక విధములైన ఆయుధములు వెడిలి సంశక్తులను సంహరించసాగాయి. పతాకములు పతనమవుతున్నాయి. సారథులు మరణిస్తున్నారు. గజ, అశ్వ సైనిక కళేబరములతో రణభూమి నిండిపోయింది. రక్తం ఏరులై పారసాగింది. అర్జునుడి అస్త్ర శస్త్ర దాటికి ఆగలేక సంశక్తులు ససైన్యంగా పారిపోయాయి.